అమ్మ నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈరోజు విశిష్టతని మనం కనుక చూసుకున్నట్లయితే మామూలుగా ఇవాల్టి నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి 21వ తారీఖు దాకా ఈ 15 రోజుల్ని కూడా మనం పితృపక్షాలుగా చెప్తాం. పితృపక్షాలు అంటాం, దీన్నే మహాలయ పక్షాలు, మహాలయ అమావాస్యకి రోజులు అంటారు ఈ 15 రోజుల్ని కూడా. అయితే ఇక్కడేంటి అంటే ఈ పితృపక్షాలు యొక్క ప్రాశస్త్యం కానీ దానిని మనం చేసుకునే విధానం కానీ అసలు ఏంటిది అన్న విషయాన్ని చూసినట్లయితే పితృదేవతల యొక్క మాటలోనే మనకు తెలుసు. పితృదేవతలు అంటే ఇప్పుడు మనం ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షం దాకా గడిచిన 15 రోజులు దేవతల ఆరాధన కోసం మనం కేటాయించినట్లయితే అక్కడి నుంచి 15 రోజులు పితృదేవత ఆరాధన, పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు, ప్రక్రియలు చేయడానికి ఉపయోగించే రోజులుగా మనం దీన్ని భావిస్తాం. ఈ పితృదేవత ఆరాధన అనేది చాలా చాలా విశిష్టమైనది. దానివల్ల అన్ని రకాల అభివృద్ధి, అదే రకంగా సంతానానికైనా, ఆరోగ్యానికైనా, కుటుంబ వ్యవహారాలకైనా, కుటుంబంలో ఎదురవుతున్న ఇక్కట్లకైనా అన్నిటినీ అధిగమించడానికి ఇది చాలా చాలా మంచి అవకాశం కలిగిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సాధారణంగా ఈ సమయంలో పితృదేవతలు మన యొక్క ఈ 15 రోజుల్లో కొంతమంది ఈ 15 రోజులు ఈ యొక్క శ్రాద్ధాది ప్రక్రియలు చేయడం జరుగుతుంది. అంటే 15 రోజులు ఆ కార్యక్రమాన్ని చేయలేని వాళ్ళు వాటి నుంచి రేపు 21 మహాలయ అమావాస్య దాకా చేయలేని వాళ్ళు తమ తమ తల్లిదండ్రుల యొక్క తిథి నాడు అయినా సరే ఆ కార్యక్రమం చేయడాన్ని మహాలయం అంటారు. అంటే ఆ రకమైన ప్రక్రియ చేసే తల్లిదండ్రులకి ఆ తిథి నాడు చేస్తారు. మరికొంతమంది ఆ 15 రోజుల పాటు చేసి మహాలయాలు చేయడం అనేది కూడా ఒకటి జరుగుతుంది. ఎందుకు దీనివల్ల విధానం అన్నది కనుక చూసినట్లయితే పెద్దల యొక్క ఆశీస్సుల కోసం, అలాగే వ్యక్తుల యొక్క అభివృద్ధి విషయంలోనూ, అలాగే తల్లిదండ్రులకి కేవలం ఆబ్దికం మాత్రమే కాకుండా ఇలాంటి సమయాల్లో అంటే సాధారణంగా ఆబ్దికంతో పాటుగా అమావాస్యల్లోనూ, సంక్రమణ సమయంలోనూ ఇలాంటివి చేయడమే కాకుండా ఇది కూడా చాలా చాలా మహాలయం అనేది చాలా విశేషమైన రోజుగా చెప్తారు. కనుక మహాలయ పక్షాల్లో అయితే ఆ తిథి ఇంకా అవకాశం ఉన్నట్లయితే 15 రోజులు కార్యక్రమాన్ని చేస్తారు. అలాగే మహాలయ అమావాస్య నాడు విశేషంగా ఖచ్చితంగా చేస్తారు. అంటే దీనివల్ల ఏంటంటే పితృదేవతలు అన్న విషయంలో మనం మామూలుగా దైవాన్ని పూజిస్తాం. దైవాన్ని పూజించినప్పుడు ఏం జరుగుతుందంటే దైవాన్ని మనం మాత్రమే కాదు, మన యొక్క శత్రువులు, మిత్రులు అందరూ కూడా పూజిస్తారు. ఎవరు పూజించినా అందరికీ కూడా భగవంతుడు రెస్పాండ్ అవ్వడం అనేది ఉంటుంది. ఎవరికైనా సరే ఆయన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని అనుగ్రహించడం అనేది భగవంతుడి యొక్క ఇది. మనం చూసినట్లయితే కృత త్రేతాయుగాల్లో కానీ, ద్వాపర యుగంలో కానీ ప్రతి చోట కూడా రాక్షసులందరూ కూడా ఆయన కోసం విశేషంగా ఇది చేసి పూజలు చేసి ఆయన కోసం యజ్ఞ యాగాదులు చేసుకొని మొదలైన వాటి వల్ల భగవంతుడిని అనుగ్రహం అనేది వాళ్ళు పొందడం జరిగింది. అయితే భగవంతుడికి వీళ్ళు రాక్షసులు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళకి అనుగ్రహిద్దాం అన్న విధానం కాకుండా అందరినీ అనుగ్రహించిన పితృదేవతల విషయంలో మాత్రం వాళ్ళు కేవలం మన యొక్క పితృదేవతలు కనుక తప్పనిసరిగా కుటుంబాన్ని, మనని తప్పనిసరిగా ప్రొటెక్ట్ చేయడం, రక్షించడం అనేది వాళ్ళ దాంట్లో మనం చూస్తాం. మనం చూసినట్లయితే కృతయుగంలో చూసుకున్నా కూడా ఈ యొక్క హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఆ తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి రావణాసురుడు, అలాగే కుంభకర్ణుడు, తర్వాత వచ్చేటప్పటికి ఈ యొక్క ద్వాపరయుగం సమయంలో నరకాసురుడు, వీళ్ళందరూ ఈ రాక్షసులందరికీ కూడా వీళ్ళందరూ చాలా రకాలుగా ఈ యొక్క ఇంద్రుడిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఇంద్రుడు ఏం చేశాడు, అనేక అశ్వమేధ యాగాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు మొదలైనవి చేసి ఇంద్ర పదవి కోసం ఆయన ఇది చేసి ఇంద్ర పదవిని సంపాదించినా కూడా ఆయన్ని వీళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం అనేది జరిగింది. ఎందుకని వారి యొక్క తపశ్శక్తి అనేది పెరిగిపోవడం వల్ల. కాబట్టి అదేవిధంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు కానీ అంటే మన యొక్క పితృదేవతలు కేవలం మన్నే ప్రొటెక్ట్ చేస్తారు కనుక వాళ్ళు మనకే పితృదేవతలు కనుక తప్పనిసరిగా వాళ్ళ అనుగ్రహం అనేది ఎప్పుడైతే ఉంటుందో సంతానంలో అభివృద్ధి కానీ అన్ని విధాలుగా కూడా అనుకూలతలు, కుటుంబ వ్యవహారాల్లో అనుకూలంగా ముందుకెళ్ళడం మొదలైనవి ఉంటాయి. కనుక తప్పనిసరిగా పితృదేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం బట్టి ఏం జరుగుతుందంటే వారి ఆశీస్సులతో ఎదురవుతున్న ఆటంకాలు అంటే విద్యాపరంగా కావచ్చు, అనుకోని చికాకులు కావచ్చు, ఏదైనా సరే పితృశాపాలు అనే వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి పితృదేవతలకి ఈ సమయంలో ఈ 15 రోజుల కాలంలో వారి తిథినాడు ముఖ్యంగా 15 రోజుల పాటు వారికి మనం అందించే ఆహారాన్ని ఏదో రూపంలో వాళ్ళు తీసుకొని తద్వారా వారి యొక్క ఆశీస్సులు వాళ్ళ సంతృష్టిగా మనకి ఆశీస్సులు అందజేయడం ద్వారా సంతానం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే 11వ తారీఖున వచ్చేది భరణి మహాలయాలు అంటారనమాట. అంటే మహాలయ పక్షంలో 11వ తారీఖు నుంచి భరణి మహాలయాలని చెప్పి దాని గురించి చెప్తారు.
అలాగే 13వ తారీఖు వచ్చేటప్పటికి అశ్వాలాయుడికి సంబంధించిన ఈ యొక్క మార్గ్య వర్ష శ్రాద్ధం అని చెప్పి చేస్తారు. దాని ముందు వెనక కూడా చేస్తారు. దాని తర్వాత వచ్చేది తీసుకున్నట్లయితే మనం తర్వాత మనకి 14వ తారీఖు సూర్య సావర్ణిక మన్వాది, అది కూడా చాలా విశేషమైన ఇది. అది కూడా మంచి, ఆ టైంలో కూడా మంచి మహాలయాలు పెట్టడానికి ఉత్తమమైన సమయంగా కూడా చెప్తారు. దాని తర్వాత తీసుకున్నట్లయితే 15వ తారీఖున వచ్చేప్పటికి వ్యతిపాత మహాలయం అని చెప్పి చెప్తారు. అది చాలా చాలా ఉత్తమమైనది, ఉన్నతమైనది 15వ తారీఖుది. అలాగే అదే రోజున మనకి అవిధ నవమి అని చెప్పి కూడా చేస్తారు. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకా వరుసగా తీసుకుంటూ మనం వెళ్ళినట్లయితే ఇంకా 17వ తారీఖు వచ్చేటప్పటికి కన్యా సంక్రమణంలోకి, అంటే కన్యా రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన పుణ్యకాలంలో కూడా ఈ రకంగా చేసుకోవడం అనేది చేస్తారు. ఈ మహాలయం అనేది అప్పుడు చేయడం కూడా చాలా ఉత్కృష్టమైన దానిగానే చెప్తారు. అంటే ప్రతిరోజు చేసుకుంటారు. వీటి యొక్క పేర్లు ఈ రకంగా ఉండడం అనేది 17వ తారీఖున ఇలా చేస్తారు. అలాగే 18వ తారీఖున చేసేది యతులకు చేస్తారు. యతులకు చేసే మహాలయంగా దాన్ని చెప్తారు. అలాగే 19వ తారీఖున మఖా శ్రాద్ధం, దాన్నే గజఛాయ అంటారు. అంటే ఏనుగు యొక్క నీడ పడే చోట్లో ఈ యొక్క శ్రాద్ధాది కార్యక్రమాలు చేయడం లాంటిదనమాట. అదే కలియుగాదని కూడా దాంట్లో విశేషంగా దాన్ని చెప్తారు. కాబట్టి అది కూడా చాలా చాలా ఉన్నతమైంది, ఉత్కృష్టమైన దాన్ని మనం చెప్తాం. అలాగే 20వ తారీఖున చేసే కార్యక్రమాన్ని, ఆ ప్రక్రియని ఏంటంటే శస్త్రముల వల్ల కానీ లేకపోతే విషం వల్ల కానీ వ్యక్తులు ఇదైన వారికి మాత్రమే ఆ రోజున కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. ఇక 21వ తారీఖున చేసే కార్యక్రమాన్ని మహాలయ పక్షంగా, మహాలయ అమావాస్యగా చేస్తారు. కనుక ఆ రోజున ఎక్కువ శాతం మంది మహాలయ అమావాస్య నాడు చేసుకుంటారు. ఇది కాకుండా 22వ తారీఖు నుంచి మనకి నవరాత్రులు అదే స్టార్ట్ అయినా కూడా అది ఆ పాడ్యమి నాడు దౌహుత్రిక కృతిక అని చెప్పి, అది ఎవరికైనా మగపిల్లలు లేకుండా ఆడపిల్లలు మాత్రమే ఉంటే వారి యొక్క ఆడపిల్లల యొక్క మొదటి సంతానం, మగ సంతానము తమ తాత కోసం చేసే కార్యక్రమాల ప్రక్రియ అనమాట. వాళ్ళ తండ్రి జీవించి ఉన్నా కూడా తాత కొరకు అమ్మాయి తాలూకు కుమారుడు చేసేది దౌత్రిక కృతిక అని చెప్పి ఇది చేస్తారు. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా విశేషమైన విషయాలు. ఈ యొక్క కార్యక్రమాలు చేయడం బట్టి ఏమవుతుందంటే వ్యక్తికి చికాకులు, మానసిక అభివృద్ధి లేకుండా ఉండడము, అనారోగ్యాలతో ఉండే ఇబ్బందులు లాంటివి, కారణం తెలియని చికాకులు లాంటివి మనకి ఎదురవుతున్న వాటిల్లో ఎందుకు ఇలా అవుతున్నాయన్న వాటన్నిటికీ కూడా ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే పితృదేవత ఆరాధన లాంటివి చేయడం బట్టి తప్పనిసరిగా వ్యక్తికి అభివృద్ధి చెందడం అనేది. కేవలం కొంతమంది ఆబ్దికాల వరకు చూస్తారు, మరి కొంతమంది ఏంటంటే ఆ పర్టికులర్ తిథి నాడు ఏదన్నా స్వయం పాకం చేయడం అది చేస్తారు. అలాగే కాకుండా ఈ మహాలయ పక్షంలో చేసేదానికి కూడా విశేషమైన అవకాశాలు, అలాగే వ్యక్తి యొక్క అభివృద్ధి కొరకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కనుక తప్పనిసరిగా పెద్దవాళ్ళని తలుచుకొని, ఎందుకంటే పెద్దవాళ్ళ రుణం తీర్చుకోవడం అనేది దానికి ఒక అంతం లేదు. ఎందుకంటే పితృ రుణం అన్నమాట కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన విషయాలు. దానికి వాళ్ళు తల్లిదండ్రులకి చేసేది ఆ సమయంలో ఆ 15 రోజులు వాళ్ళు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఆ సమయంలో చేసే కార్యక్రమాలు, వారికి అందించే ఆహారాలు అన్నీ కూడా ఏదో రూపంలో వాళ్ళకి అందుతాయి. కనుక తప్పనిసరిగా ఈ మహాలయ పక్షం మొత్తం 15 రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా వ్యక్తికి అభివృద్ధి అన్ని విధాలుగా కూడా బాగుంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. తప్పనిసరిగా చేసుకోవాల్సిన విషయంగా దీన్ని మనం భావిస్తాం. నమస్కారం.